అందరికీ వందనాలమ్మా. మరి గడిచిన ఆరాధన దినంలో మనము దేవుడు స్వస్థపరిచిన విధానాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. 12 సంవత్సరాలు నుంచి బాధపడ్డటువంటి స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఆ స్వస్థత ఆ బిడ్డకు ఏ రీతిగా కలిగిందో కూడా మనము కొన్ని విషయాల్లో ధ్యానం చేస్తున్నాం. అయితే మరికొన్ని విషయాలు నేటి దినంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మరలా ఒకసారి చూడండమ్మా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చూడండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండదు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ 12 సంవత్సరాల వేదన గురించి మనం గర్వంగా తెలుసుకుందాం. ఆ కష్టం గురించి, ఆ కలగా ఉంచే విధానం గురించి, అపవిత్రమైన విధానం గురించి, ఈ సమస్తం నుండి దేవుడు ఆ బిడ్డను ఏ రీతిగా పైకి తీసుకొచ్చాడో మనం చూసాం. అయితే ఈరోజు మళ్ళా కొన్ని విషయాలు ఆ బిడ్డకు ఆ స్వస్థత ఏ రీతిగా కలిగిందనే విషయాన్ని కూడా మనం చూద్దాం. అయితే చూడమ్మా, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పరివస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను. మరి ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది అంటే స్వస్థపరచబడింది. అవునా? మరొక సందర్భంలో యేసు ప్రభు అంటే అక్కడే ఆ బిడ్డను చూసి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు కనుక మనం ఒక అంతరార్థాన్ని గమనిస్తే కనుక నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అనేటటువంటి లేఖనాన్ని కనుక మనం చూసుకుంటే విశ్వాసము అనేటటువంటి విషయము దేనితో పోల్చబడిందమ్మా? దేవునితో పోల్చబడి ఉంది. కాబట్టి మనం గమనించాలి. అయితే ఇక్కడ గమనించండి, ఆమె ఆ స్త్రీ దేవునికి ఏమి సమర్పించింది? ఏమి సమర్పించింది? మన సంతోష గానాలతో మనం ఏం చేస్తూ ఉంటామంటే, అయ్యా నాకు ఇదిగో ఫలాన్ని చేస్తే నేను ఫలాన్ని చేస్తాను అయ్యా. దేవుడు బేసారాలు అంటూ ఉంటాం. అవునా? నేను దశం భాగం ఇస్తామని కొందరు, లేదంటే నా ధాన్యంలో ఈ భాగం ఇస్తే ఇంత భాగం ఇస్తానని కొందరు, లేదా నా ఆస్తిలో ఇంత భాగం ఇస్తానని కొందరు. ఈ రీతిగా దేవుడితో ఏం చేస్తారంటే బేరసారాలు చేస్తుంటారు. సరే, దేవుడు నీ బేరసారాన్ని బట్టి నీకు కావాల్సింది ఇవ్వడు. అర్థమవుతుందా? నీ బేరసారంలో నువ్వు ఇచ్చేది ఏదైనా సరే అదేంటిది? ఆయన ఇచ్చిందే కదా, ఆయన ఇచ్చిందే. కానీ ఆయన ఇచ్చింది ఆయన యొక్కకు తిరిగి రానిది నువ్వు ఇవ్వాలి. అది దేవుడు నీ నుండి అడిగేది. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు భూమి ఉంది, భూమిని మనం ఏం చేస్తాం? మనం బ్రతుకున్నంత కాలం ఉపయోగించుకుంటాం, తర్వాత విడిచి వెళ్ళాల్సిందే. అంటే ఎప్పటికీ అది దేవుడే అయి ఉంటుంది. నీవు నేను బ్రతుకున్నంత దినములో దాన్ని ఉపయోగించుకునే వాళ్ళుగా మాత్రమే ఉంటాం. అవునా? అలాగే మరి ఈ స్త్రీ దేవునికి ఒక గొప్ప కానుక ఇచ్చింది. అది మనకి ఇక్కడ కనిపించట్లా. అవుతుందా? ఒక గొప్ప కానుక దేవుడికి చాలా ఇష్టమైంది ఆ స్త్రీ. మరి ఆ ఇచ్చిందేదో మనం చూద్దాము. అయితే కనుక మనం ఇక్కడ చిన్న విషయాన్ని గమనిస్తే 12 సంవత్సరాల నుండి అమితమైన ఆ స్త్రీ ఈ లోకపరమైన భాషలో దేవునికి సమర్పించినటువంటి ఆ కానుకను దేవుడు స్వీకరించిన మరుక్షణమే స్వస్థపడి ఏడాది పొట్టేళ్ళు ఇవ్వాల. అదేనమ్మా, నదులంత విస్తారమైనటువంటి నూనెను కూడా ఇవ్వాల. ప్రశస్తమైన ఏమి ఇవ్వాలి దేవుడు అక్కడ? మన కళ్ళకు కనపడేది, కంటికి కనపడనిది దేవునికి ఇచ్చింది ఆ స్త్రీ. అపవిత్రమాలే, అపవిత్రలకు సంబంధించిన సమస్తము అపవిత్రమా పవిత్రమా? ఏమా? అపవిత్రమే కదా. ఈ లోకపరమైన భాషలో అపవిత్రమైన స్త్రీకి కలిగిన సమస్తము కూడా ఏంటి? అపవిత్రమైనవే.
కానీ ఆ అపవిత్రమైనది ఈ లోకానికే. కానీ దేవుడు అది పవిత్రంగా దేవుడు స్వీకరించినటువంటి ఆ విధానంలో మనము మాత్రం మనం ఎట్లా ఉంటామంటే ఏ విధంగా ఎదుటి వారిని బాధించాలో ఆ విధంగానే మనం ఆలోచిస్తాం. సరే, మనం ఆ బిడ్డ దేవుడికి ఏమిచ్చి ఉంటది అని అనుకుంటున్నాం. ఎనీ గెస్? కానీ ఆ ఇచ్చింది మాత్రం దేవుడికి ఇష్టమైందే ఇచ్చింది. ఆ ఇష్టమైంది ఏంటో చూడండి అమ్మా. 51వ కీర్తన 16-17 వచనాలు చూడండి. నీవు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయదు. ఆ బిడ్డ దేవుడికి ఇష్టమైనది ఒకటి ఇచ్చేసింది. ఏమిచ్చిద్దామా చూడండి. నీవు బలిని కోరువాడు కావు. ఒకవేళ దేవుడి యొక్క బలినే కోరితే కనుక ఆమె చాలా ఇవ్వాల్సి వచ్చేది. అవునా? 12 సంవత్సరాల నుండి చెట్టు వలె పాతుకుపోయినటువంటి ఆ కష్టము, కొండ వలె భారంగా మారిన ఆ సంవత్సరముల వేదన తీసివేయడానికి చాలా ఇవ్వాలి దేవుడు కనుక నాకు అవి కావాల్సిందే అంటే. కానీ దేవుడు ఎలాంటి వారిని మన కీర్తనకారులు వివరిస్తూ ఉన్నామా? నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. క్లియర్ గా కీర్తనకారుడు చెప్తున్నాడు. అలాగే ఏం చెప్తున్నాడు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. ఆ బిడ్డ ఏమిచ్చిందమ్మా? దేవుడి కాలుగా ఏమిచ్చింది? విరిగి నలిగిన హృదయముతో వెళ్ళింది. అక్కడ ఆ మనస్సుతో వెళ్ళింది. ఆ విరిగి నలిగిన ఆ వేదన కలిగిన స్త్రీ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ బిడ్డ యొక్క కోరికను అలక్ష్యం చేశాడా? బిడ్డ యొక్క హృదయాన్ని అలక్ష్యం చేశాడా? ముఖం చాటుకున్నాడా? అదే పక్కన తిప్పేశాడా? చాటు వేశాడా? లేదుగా. ఏం చేశాడు దేవుడు? స్వస్థపరిచాడు. మనం అనుకుంటూ ఉంటాం మన జీవితాల్లో మనం దేవుడిని ఆరాధించే విధానంలో మనకన్నా గొప్పగా ఎవరు ఆరాధించాలనుకుంటాం, ఎవరి జ్ఞానమే. కానీ నీ ఆరాధన గొప్పదే కానీ ఎవరు అనరు. కానీ నీ ఆరాధన హృదయానుసారంగా ఉన్నదా? మనస్ఫూర్తిగా ఉందా? ఎందుకంటే దేవుడు కార్యములు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఏది కావాలంటే, ఎందుకంటే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలము తిరిగిన క్షణమే కళ్ళు తెరవైనటువంటి ఆ యొక్క దంపతులైనటువంటి ఆదాము అమలకు సిగ్గు తెలిసి ఉండగా వారి అడగకుండానే దేవుడు వారికి ఏం ఇచ్చారమ్మా? వస్త్రాలు ఇచ్చాడు. అక్కడ కూడా ఆయన ప్రేమ చాటుకుందా? ఏ రీతిగా? అదే బిడ్డలకు సిగ్గు తెలిసింది. వారు ఒకవేళ మరలా నేను ఇక్కడే సంతరిస్తూ ఉంటానని వారు దాక్కుంటూ ఉంటారేమో. అలా కాదు. కోపడ్డాడు దేవుడు, బాధపడ్డాడు, ఎంత వేశాడు. ఆయనను కూడా ఎక్కడ ప్రేమను విడువలేదు. అర్థమైందా? శిక్షించువాడు ఆయనే, శిక్షను అనుభవించువాడు ఆయనే. అర్థమైందా? నిన్ను శిక్షిస్తాడు కానీ ఆ శిక్ష నువ్వు భరిస్తున్నావని నువ్వు అనుకుంటావంటే, కానీ ఆ శిక్షను భరించేది కూడా ఎవరు? దేవుడే. అర్థమైందా? మరి ఒక పాటలో ఒక చిన్న చరణం ఉంటుంది. మరి ఆ చరణము వారు ఏ ఉద్దేశంతో ఆ పాట రాసేదో నాకైతే తెలియదు. కానీ ఒక మంచి పదం ఏంటది? పవిత్రురాలైన కన్యకగా నీ ముందు నిలవాలని పాట తెలుసమ్మా? మధ్యలో వస్తుంది పదం. వెళ్ళలేదా? పాడండి, వింటే పాడండి. ఐడియా లేదా? అందరూ మీ పాడే పాటే అది, మనవాళ్ళు పాడేదే విన్నారు. సరే సరే, తర్వాత
సెర్చ్ చేయండి. మరి ఆయన పవిత్రురాలైన కన్యకగా అంటే అక్కడ ఆయన రాసిన ఉద్దేశం ఆయన సంఘం గురించి రాసుంటాడు. అదేనమ్మా, సంఘం పవిత్రంగా ఉండాలి, వధువు సంఘంగా ఉండాలి, కన్యక అంటే ఎలాగా పరిశుద్ధతతో ఉండాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి అనేటువంటి విధానం ఆయన మీద రాసి ఉండొచ్చేమో, లేదంటే ఈ అర్థంతో కూడా రాసి ఉండొచ్చు. అపవిత్రురాలైన స్త్రీని దేవుడు పవిత్రపరిచిన విధానంలో పవిత్రురాలైన కన్యకగా ఆయన ముందు నిలవాలి అంటే నీ హృదయ వేదన దేవునికి వివరించాలి. నీ విడికి నలిగి నా హృదయంలో దేవుడికి అర్పించి నూతనీకరించుకునే విధానాన్ని నువ్వు కలిగి ఉంటా. అర్థమైందా? మరి గుర్తొచ్చిందా పదం? రాలేదా? ఏ పాట? సరే, మరి చూడండి. అంటే మనం ఒక్కసారి ఏం చేస్తామంటే మన సొంతగా పాటలు రాస్తున్నా కూడా ఏం చేస్తామంటే మనం అనుకున్న విధానంతో రాసే పదాలు వేరు, కానీ దాని అంతరార్థం దేవుడు ఇచ్చింది వేరే ఉంటుంది. గగనము చేయించుకొని అందులో ఏంటా గగనము చేయించుకొని బయట తీసుకుని బా కన్ఫర్మ్ కాలేదా? సరే, తర్వాత చూడండి, ఇబ్బంది లేదు. మరి ఇక్కడ మనం కూడా అదే రీతిగా అపవిత్రమైన మనం పవిత్రత మనకు చేకూర్చబడాలి అంటే కనుక మనం ఏదో ఫ్యాషన్ గాను ఏదోలే అనేటట్టుగానో నామకార్థంగానో ఉండకూడదు. ఆ స్త్రీ దేవుని యొక్కకి ఎలా వెళ్ళింది? ఏమి యోచించుకుంటూ వెళ్ళింది? నేను వెళ్ళి నా ప్రాణాలను చెప్పాలి అనుకోరా, పోనీ నా గురించి ఏమన్నా వెళ్ళి చెప్పండి అని అన్నా. అపవిత్రత అనే భారాన్ని మోస్తూ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన యొక్కకు వెళ్ళాలి. కానీ ఆ బిడ్డలో ఉన్నటువంటి వేదనేటి, నేను అపవిత్రురాలని ఆయన ముందుకు వెళ్ళకూడదు అనుకుంటూ ఏం ఆలోచించింది? ఆయన వస్త్రం చెంగును తాకగలిగితే నేను చాలు. కానీ ఆమె అనుకుంటే ఆ వస్త్రం చెంగును అలా తాకిందమ్మా. ఆమె అనుకుంది కాబట్టి తాకిందా? యేసయ్య వస్త్రపు చెంగుని పట్టుకుంటే చాలు, నేను స్వస్థపడతాను అని అనుకుంది. కాదంటలా జన సమూహం ఉంది అక్కడ, వారందరూ పెట్టుకుంటారా ఎక్కడికక్కడ కష్టపడి వెళ్ళింది బిడ్డ అక్కడికి. ఆమె అనుకుంది కాబట్టి వస్త్రపు చెంగుని తాకిందా? చెప్పండి. వస్త్రపు చెంగుని తాకింది కాబట్టి ఆమె పడిందా? పరచబడిందా? ఏమై ఉంటుంది? ఆయన ఇష్టపడ్డాడమ్మా దేవుడు. ఎందుకంటే తాకగానే నరికి తిరిగాడంటే నా బిడ్డ వచ్చింది, నన్ను ముట్టుకుంది. ఒక చోట రాయబడి ఉంది, యేసయ్య నుంచి ఆ యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళింది అని. అంటే అక్కడ దేవుడు మీరు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారమ్మా. మీరు వచ్చేవారికి అక్కడి నుంచి వెళ్ళదు. అక్కడి నుంచి యేసుప్రభువు వెళ్ళిపోవాలంటే ఎంతసేపు? ఆ స్త్రీ వచ్చే వరకు వెయిట్ చేయాలా? ఆ స్త్రీ వస్త్రపు చెంగు ముట్టే వరకు ఉండాలి అక్కడ. అలా ఆయన వెనక్కి వచ్చి ఏం చేసింది? ఏం చేసిందమ్మా? నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదనే తనలో తాను అనుకుని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. యేసు వెనక్కు తిరిగి ఆమెను చూచి, కుమారి ఏమన్నాడు? ధైర్యముగా ఉండుము. అరే అమ్మాయి ఎందుకన్నాడు యేసయ్య? ధైర్యముగా ఉన్నాను ఎందుకన్నాడు? నా ముందుకు రావడానికి నువ్వు భయపడ్డావు. ముందుకు రావడానికి భయపడి వెనకకు వచ్చావు. ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, బాగుపరిచెను. ఆయన మన కోసం కూడా అలాగే వెయిట్ చేస్తాడమ్మా. మనం అనుకుంటాం ఆ సమయం దాటిపోతుంది, లేకపోతే చిన్న విషయం ఎవరికి చెప్తాను, ఎవరు కూడా బాధపడద్దు, నొచ్చుకో. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా బంధువులు ఎవరన్నా వచ్చారని వాళ్ళని చులకనగా చేయమని నేను చెప్పను, కానీ ప్రశస్తమైన సమయాన్ని మనం విడిచిపెట్టేసి వాళ్ళకి కేటాయిస్తాం. అవునా కదా?
బంధువులు ఇంటికి వచ్చారు. బంధువులు ఇంటికి వస్తే వెంటనే ఈరోజు నెక్స్ట్ వీక్ వెళ్దాం ఆరాధన అని చెప్పి ఆగిపోయి వారికి పరిచర్య చేసేవారు ఎంతమంది లేరు? ఉన్నారు లేదు? ఇప్పుడు నాకు గతంలో చేసిన వారుగా ఉంటారు కదా. గడిచిన దినాల్లో బంధువులు వచ్చారనో, లేదంటే పుట్టి అమ్మ వచ్చిందనో, అమ్మ నాన్న ఎక్కడ వచ్చారనో ఉంటారా? ఉంటారు. మరి ఏం కోల్పోయాం? ఆ ప్రశస్తమైన సమయము, ఆ విలువైన సమయము, దేవుడు మన కొరకు వేచి ఉన్న సమయాన్ని మనం వెయిట్ చేయ వచ్చేవారు నేను వస్తారని మనం ఆపేసిన వారుగా ఉన్నట్టే కదా అర్థం. అవునా కదా? కానీ మార్చుకోవాలి మనం మహా అంటే 1 గంట 2 గంటలు మన దగ్గర ఉన్నవంటే వారు అనుకుంటే ఏమైంది? ఏమనుకుంటారు అనుకుంటే, చూడు నువ్వు అంత దూరం నుంచి వస్తే మా దగ్గర ఉండకుండా దేవుడు చర్చికి వెళ్ళింది అని వాళ్ళు అనుకుంటారు. అంతకుమించి ఇంకా చేస్తారమ్మా. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళే లోపు నీ ఇంట్లో ఉన్నటువంటి సగభాగం తీసుకొని వెళ్ళిపోతారా? పోయి నీకు ఇచ్చింది ఏమన్నా మాకు ఇచ్చే అంటారా? పోయి నీకు ఇద్దామని తీసుకొచ్చింది ఏమన్నా ఇవ్వకుండా వెళ్ళిపోతారా? లేదుగా. వారికి విలువ ఇవ్వండి. వారికి అలా చేసి పెట్టాలి అనుకుంటే వారు వచ్చేది ముందే తెలియపరుస్తారు. వారి కోసం సిద్ధపరచండి. దేవునితో గడిపే సమయాన్ని దేవునితో గడపడానికి ప్రయత్నించండి. అర్థమైందా? ఎందుకంటే ఆ స్త్రీ ఆయన చెంగు తాకాలని చెప్పి ఆశతో వెనక్కి వెళ్ళినప్పుడు ఆయన ఆమెను ముందుకు తెచ్చుకున్నాడు. అవునా కాదా? ఎలా చెప్తారన్నమాట? యేసు ప్రభు వారు ఆమెను ఆయన ముందుకు తీసుకొచ్చారు అనేది ఎలా చెప్తారు చెప్పండి అమ్మా. ఏం చెప్పలేదు ఎవరు? తీసివేసి ముందుకు తీసుకొచ్చి అపవిత్రతను తీసివేసి ముందుకు తీసుకొచ్చి. అది కాదు నేను అంటుంది. ఆమె వెనక్కి వచ్చి వస్త్రం చెంగు తాకింది, యేసు ప్రభు వెనక్కి తిరిగారు అని వ్రాయబడింది. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభు వారు ఆమెను ముందుకు తెచ్చుకున్నారు. ముఖాముఖిగా మాట్లాడారు. అక్కడ ఎందుకు మాట్లాడారు? ఇక్కడ యేసయ్య వెనక్కి తిరిగారా, ఆమెను ముందుకు తీసుకొచ్చారా? ఆయనే వెనక్కి తిరిగారు. ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగారు అంటే ఈమె ఆయన వెనక ఉన్నదా, ఆయన ముందుందా? ఎక్కడుంది? అమ్మా ఎవరు అక్కడ చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట నా వెనక ఒకళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. నేను ఇప్పుడు వెనక్కి తిరిగా. వాళ్ళు నా ముందున్నారా అనుకున్నారా? ముందే ఉన్నారు. అబ్బా ఇప్పుడు ఏ తిరిగి ఉన్నారు? ఇటున్నారు కదా. నేను యాక్చువల్లీ ఇటు తిరిగి ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నా నేను తిరిగా. మీకు ముందున్నారా అనుకున్నా? మీరు నాకు ముందున్నారా అనుకున్నా? ముందే ఉన్నారుగా. ఓకేనా? అంటే ఇంకా ముందుకు రావడానికి భయపడ్డ ఆ స్త్రీ నీవు దాచుకోవాల్సిన దానవు కాదు, నీవు ముఖమును దాచిపెట్టవలసిన దానవు కాదు, నువ్వు ధైర్యంగా ఉండవలసిన దానవు అని యేసయ్య ఆమెకున్న భయాన్ని తీసివేయడానికి ఈయన తగ్గించుకొని యేసుడు వెనక పట్టుకున్న వాళ్ళ ముందు తీసుకురంటే తీసుకురారమ్మా. లేదనుకో ఎవరమ్మా పట్టుకుని ముందుకు రా అంటే రారా? వస్తారా? వస్తారు. కానీ ఆయన ఎందుకు వెనక్కి తిరిగాడు? ఆయన ప్రేమను వెల్లడిపరిచాను. అనుభవుతుందా? ప్రేమను వెల్లడిపరిచి ధైర్యాన్ని నింపాడు. అపవిత్రురాలైన ఆమెను పవిత్రంగా మార్చాడు. అయితే అలా మార్చడానికి దేవుని కారణంగా ఏమిచ్చింది? దేవునికి ఇష్టమైన బలి కాబట్టి ఆ మనస్సును ఇచ్చేసింది, ఆ హృదయాన్ని ఇచ్చేసింది. దాన్ని స్వీకరించిన దేవుడు ఆమె వేదనను అలక్ష్యం చేయాల. ఓకేనా? అంటే ఏమి రావాలా? ఆమె ఏమి కావాలి చెప్పడం రావాలా? అడిగారా? సరే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు స్వస్థపడతాను వెళ్ళి అన్నారా? ఎలా వచ్చింది? ఇన్స్టెంట్.
వెంటనే వచ్చినా రాలేదు స్వస్థత, వచ్చిందిగా. అయితే ఈ స్వస్థత ఎవరికి లభిస్తుందో చూడండి, మత్తయి సువార్త  స్వస్థత గురించి మనం ఎప్పుడు కూడా ఎదురు చూసేవారుగా ఉన్నామా లేదా? పదిహేనవ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో కేవలం పైన ఉన్నటువంటి పురుషార్థాలు చదవనమ్మా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. చాలు, ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఆ మాటకు ముందు ఒక మాట అంటున్నారు యేసుప్రభు గారు, ఎవరమ్మా? వేషధారులారా అనే మీరు స్వస్థత కోరుకుంటున్నారు, కానీ వేషధారులు ఎందుకు అనే దేవుడు అంటుంది అక్కడ. మీరు స్వస్థత కావాలి. ఇప్పుడు మన లోకంలో ఒక మాట ఉంటుంది, మా డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర అబద్ధం ఆడదు, తెలుసా మాట? సార్ లాయర్స్ విషయం పక్కన పెట్టండి, ఎప్పుడో ఎవరితో లాయర్ అవసరం అవుతారు, అది అవసరం పక్కన పెట్టారు. కానీ డాక్టర్ అందరికి అవసరమేగా వైద్యుడు, ఓకేనా? వైద్యుడి దగ్గర ఏం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు, అర్థమైందా? ఎందుకు చెప్పకూడదు తెలుసా? నువ్వు ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్తే నీ లోపల ఉన్న రోగం నువ్వు చెప్పకూడదు, ఆయన తెలుసు ఏంటని, ఎందుకు వచ్చిందో ఆయన తెలుసు, ఏం చేయాలో తెలుసు ఆయనకు. కానీ నీకు ఎలా ఉందో ఆయన అడుగుతుంటాడు, అర్థమైందా? కానీ నువ్వు దాచి పెడతాం. మన పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళాల్సి వస్తే జ్వరం వచ్చింది, వెంటనే కనుక జ్వరానికి ఇంజక్షన్ చేపిస్తారా, పర్లేదు చేయించుకుంటా అంటారు. అప్పుడు చెప్పాలి మనం, ఆ ఇంజక్షన్ నువ్వు చేయించుకుంటే ఒక జ్వరం కానీ జ్వరం వచ్చింది నిజంగా, కడుపు నొప్పి లేదా కడుపు నొప్పి వచ్చింది నిజంగా అని చెప్తే అప్పుడు కదా కరెక్ట్గా వెళ్తారు, నిజం చెప్తారు. ఏ రమేష్ అవునా కదా, బట్టిపోయా అన్నాడు. సరే, అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వేషధారులారా నీ ఇన్నైంటో అవుట్ సైడే ఉండాలి. ఇన్సైడ్ ఏమి నీవు కలిగి ఉన్నావో అవుట్ సైడ్ కూడా అదే ఉండాలి. దేవుడిని వేడుకుంటున్నటువంటి విధానంలో, దేవుడికి వివరించే విధానంలో మనం గోప్యత అనేది ఉండకూడదు. ఎందుకని? పరమ వైద్యుడు ఆయన. ఈ లోకంలో ఉన్న వైద్యుడికే నువ్వు అబద్ధం ఆడినప్పుడు పరమ వైద్యుడికి అబద్ధం ఆడితే చెల్లుద్దమ్మా? చెల్లు. అందుకే యేసుప్రభు వాళ్ళు ఒక దారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద కేకలు వేస్తారు కృష్ణులోకి. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవయ్యా. యేసుప్రభు వారు వాడిని పట్టుకుంటాడు, అక్కడ చేయి చాచి వాడిని ముట్టి నాకు ఇష్టమే అంటాడు. కానీ అతని జీవనశైలి ఎలాంటిదో తెలుసా? కుష్ఠరోగి అంటే ఊరి నుంచి వెలివేసేవాళ్ళు, వెలివేసి ఊరు చివర ఒక గుంట తవ్వి ఆ గుంటలో వాళ్ళు ఉంచేవారు. వాళ్ళకి ఏదైనా అందించాలంటే ఒక పెద్ద కర్రకు ఆ చివర ఏదో ఒకటి కట్టి పెట్టేదను అందులో పెట్టి ఆ కర్ర పట్టుకుని అందించేవారు వాళ్ళు. అప్పుడు అలాంటి వాడు పరిగెత్తుకుంటూ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, యా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధిగా చేయగలవయ్యా అంటే, అక్కడ అప్పటి వరకు ఆ ఊరి వాళ్ళు వాడిని చూసిన విధానంలో వాడి హృదయం నలిగిపోయింది, వేదనతో. యేసుప్రభు వారి దగ్గరికి కూడా వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే నేను వదులుతానులా. ఆయన ఇష్టానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే నేను పవిత్రుల్లో అపవిత్రుల్లో నాకు తెలియదు, ఈ ఊర్లో అందరూ కూడా నన్ను వెలివేశారు, నాతో ఎవరూ మాట్లాడు, నాకు ఎవరు సహాయం చేయరు. వర్షం వచ్చినా అదే గుంటలో ఉండాలి, ఎంత కాస్తున్నా అదే గుంటలో ఉండాలా, నా పరిస్థితి ఎలాంటిదైనా సరే నేను అక్కడే ఉండాలి. దాటి వస్తే రాళ్ళతో కొడతారు, కర్రలతో కొడతారు, చంపేస్తారు, తెలియదు ప్రభు. అంటే అసలు ఇంటర్నల్ గా తెలియదు. ఈ ఊరు నన్ను పెట్టేసింది. అలాంటి నేను నీ దగ్గరకు వచ్చి నన్ను అంటే శుద్ధీకరించు, శుద్ధినిగా చెయ్యి అని నేను అడగడానికి నాకు యోగ్యత లేదు. అయితే నీకు ఇష్టమైతే కనుక అని చెయ్యి.
అంటే నీ దృష్టిలో నేను పవిత్రుడిని కాను, నీ దృష్టిలో నేను అంటరాని వాడిని కాను, నీ దృష్టిలో నేను వెలివేసిన వాడిని కాను, ఇష్టమైతే చెయ్యాలి. ఆయన ఒక సాదృశ్యాన్ని చూపించారు యేసుప్రభు. ఇష్టమైన మాటతో చెప్పలా, క్రియతో చేసి చూపించారు. నాకు ఇష్టమే. ఆ గడి నుండి అతను ఏమైనా సిద్ధుడైపోయాడు. పోయిందా? అతడు అక్కడ వేషధారితనాన్ని చూపించలా, అవుతుందా? వేషధారితనాన్ని చూపిలా, ఆయన ఏమో అదే చూపించాడు అక్కడికి వచ్చి. ఎందుకంటే ఈ ప్రజలంతా ఎలా ఉన్నారు? తమ పెదవులతో దేవుడిని గణపరుస్తున్నారు, కానీ హృదయం ఎలా ఉంది? దూరంలో ఉంది దేవుడికి. అనే ముఖస్థుతి చేసేవాళ్ళ ఉన్నారు, కానీ ఇతడు మనం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. నన్ను శుద్ధిని చేయగలవయ్యా, నీక సాధ్యమే లేదు, ఇదంతా సాధ్యమే. ఇందాక బట్టి ఏమైనా పాడాడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా కలుగుచున్నది. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే స్తోత్రం. స్థిరపరచువాడు, గణపరచువాడు, హెచ్చించువాడు, బలపరచువాడు, పడిపోయిన వాడు నిలబెట్టువాడు. నేను ఆ పదాన్ని ఎందుకు మార్చాను అంటే, తెచ్చుకుంది అంటే దేవుడు చేసినంత కూడా ఏదో గొప్ప కోసం చేసినట్టు అనిపిస్తుంది. కలుగుతున్నది అంటే నువ్వు చేసే కార్యం వల్ల సమస్తము కూడా నిన్ను కనపరుస్తున్నాయ్యా, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాయి. మరి పాట రాసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలతో రాసి ఉండొచ్చు, కానీ అది వాళ్ళ తప్పు అనుభవం అనేది కరెక్ట్ కాదు. కానీ మనకు అనిపించింది ఆయన కలుగుతున్న ఆ మహిమ. మరి ఆ కుష్ఠరోగి కథ మారిపోయింది అక్కడ. ఎలా మారిపోయిందమ్మా? అప్పటి వరకు అంటరాని వాడు, అప్పటి వరకు ఊరి నుంచి వెలివేయబడ్డవాడు, అప్పటి వరకు వారి వైపు చూస్తే శాపం అనుకునేటటువంటి విధానం అక్కడితో మొత్తం ఏమైనా చేస్తాడు. ఆయన చేశాడుగా, అవునా? మరి మన జీవితాల్లో చేయరాదు. అయితే ఎలా ఉండాలి? హృదయానుసారంగా ఉండాలి. ఏదో మనం అనుకున్నాము అయిపోతులే అనుకుంటే కుదరదు. అనుకున్నదే తడవుగా చేయగలిగినటువంటి వారుగా క్రియతో కూడినటువంటి విశ్వాస సహితమైన సమస్తము దేవుడికి ఇష్టమైనవిగా ఉంటాయి. వాటిని చేయాలి. అలాగే చేస్తూ ఉంటే కనుక మన జీవితాల్లో కూడా ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, తన నామముకే మహిమంతా కలుగుచున్నది. యేసయ్యా. మరి యేసయ్య ఎలాగ చేశాడు అనేటటువంటి విధానాన్ని చూస్తే దూరస్థులైన మనల్ని దగ్గరగా చేర్చాడా లేదా? అర్హతే లేని మనల్ని వారసునిగా చేశాడా? ఆ స్త్రీ విషయంలో అపవిత్రురాలైనటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆమెను పవిత్రురాలుగా మార్చాడు. కథ మొత్తం మారిపోయింది. మరి ఏమైనా చేయగలిగినటువంటి ఆయన మన పక్షాన నిలబడి ఉండాలి అంటే మన హృదయం దగ్గరగా ఉండాలి. మన పెదవులతో గణపరచడం, దేవుడు గణపరచడం అనేది హృదయానుసారంగా ఇష్టపడతాడు, కానీ పెదవులతో చేసేది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే తెలుసు దేవుడికి. తెలిసిన విషయం కూడా ఏ రీతిగా ఉందో ఒకసారి చూద్దాం అది కూడా. ఎందుకంటే మనం ఏదో మాట్లాడుకుంటా ఉంటే మనం ఏదో చెప్పాను, మేమేదో విన్నాం, ఇవన్నీ కూడా కాకరబుల్ కథలు అనుకుంటే కుదరదు. మనకంతా కూడా రుజువు కావాలి. చూడమ్మా, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము
9వ వచనం చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మన కథ మారాలి అంటే దాకా అని పెట్టి అయిపోయింది అంటున్నారా? రివర్స్ చేసి పెడితే కాదుగా. కథ మారాలి అంటే ఏం జరగాలి చూడండి. నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అంతటిలోని హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, ఇది గమనించండి అమ్మా, మనం దేవుడిని తెలుసుకున్న వాళ్ళగా ఉన్నాం, తెలుసు అనుకున్న వాళ్ళం. దేవుడిని తెలుసుకోవాలి మనం. చూడండి, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకం కాదు, అలాగే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనను సేవించు. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ఏమవుతాడు? ప్రత్యక్షమగును. ఆ స్త్రీ వెతకలా? ఎక్కడున్నారు యేసయ్య, ఎక్కడున్నారు అని వెతికింది కాబట్టి యేసు ప్రభు ఎక్కడున్నారో మీకు తెలిసింది. అవునా? ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఆయన నిత్యముగా త్రోసివేయును. అని ఏంటంటే తరువాత ఉన్నాము అంటే ఆయన విసర్జించినట్టే లెక్క. అర్థమైందా? కానీ హృదయపూర్వకంగా ఉన్నాము అంటే ఆయన తెలుసుకున్నట్టు లెక్క. మరి తెలుసుకున్నాము అన్న భ్రమలో ఉందా? ఎలా ఉందా? తెలుసుకోవాలి, మన కథ మారాలి కదా. మరలవుతా మరి ఆ యొక్క విధానంతో మనం ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి హృదయానుసారంగా ఆరాధించేవారుగా ఉంటాం. ఎందుకంటే యేసయ్య ఇందాక చెప్పిన విన్నాం మనం, వేషధారులారా మీరు పెదవులతో ఏం చేస్తున్నారు? కనపరుస్తూ ఉన్నారు, కానీ హృదయములు ఎలా ఉన్నాయి? దూరంగా ఉన్నాయి. దీనికి లోకపరమైనటువంటి సామెత ఏంటో తెలుసా? బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అదే దేహం ఉంది, హృదయం లేదు. అంతేనా? ఇదేనా ఉండాల్సింది? ఏమా, ఎలా ఉండాలి? దేహం ఏ రీతిగా ఉన్నదో హృదయం ఆ రీతిగా ఉంది. ఇక్కడ దేవుడికి ఇష్టమైందే నీ దగ్గర ఉందమ్మా. మరి దేవుడికి ఇష్టమైన లేనప్పుడు నీకు ఇష్టమైన ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఏముంది? నీవు ఆయన విసర్జించిన వల్ల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయి. అర్థమవుతుందా? మరి అంత కష్టం మనకు అవసరమా? ఏమో అంత కష్టం కావాలి మనకు. ఆయన మనల్ని హక్కును చేర్చుకునే విధంగా ఉండాలా? వెళ్ళి అనే విధంగా ఉండాలా? ఆ స్త్రీ ఇందాక మనం అనుకుంటాం, ఏమనుకున్నాం? ఆ స్త్రీ అనుకుంది కాబట్టి అక్కడికి వెళ్ళిందా, లేకపోతే యేసయ్యే ఆమె అక్కడికి వచ్చేలా చేశాడు? అంటే ఆమె వస్తుందని యేసయ్య అనుకుంటున్నాడా? దేవుడి సంకల్పం జరిగింది అక్కడ. నీ ఆజ్ఞలేనిదే ఏమైనా జరుగుతున్నా, నీ కంచె దాటగా శత్రువు సాధ్యమా? మరి దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి, అంటే పాట అది, దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి ఆమె తాకగలిగింది. అక్కడ కనమాడింది. మరి ఆయన ఆజ్ఞ మన వైపు ఉండాలా వద్దా? మన వైపు ఉండాలంటే హృదయానుసారంగా దేవుని ఆరాధించాలి. చిన్నప్పుడు ఇక్కడే ఇదే చర్చ్ మనం కాదు, మా పెదనాన్న వాళ్ళు నిర్వహించేవాళ్ళు. సాంగ్స్ వచ్చేవాళ్ళు. ముందు పాట కింద ఏమో పట్ట వేసేదను,
ఒక టెంట్ వేసి అక్కడ వాళ్ళు నిలబడి వాక్యం చెప్తా ఉండేవాళ్ళు, అందరూ ఆడ కూర్చునేవాళ్ళు. తర్వాత ఇటు మా పిల్లలు అంత చిన్నపిల్లలు కదా, బయటకు వస్తే అందరూ అడుగుతా ఉన్నారు పిల్లలు, ఏదిరా అంటే, అరే పప్పు పిల్లల దేవుడి గురించి చెప్తారా, పప్పు పిల్లల దేవుడు ఏందిరా అంటే నాకు అప్పుడు అర్థమైంది కాదు. అంటే ఆయనకు వస్తే పలహారం కింద భోజనము అట్లా పెడతారు కదా, వీళ్ళు పప్పు పిల్లల దేవుడు అని వాళ్ళు అనేవాళ్ళు అన్నమాట పిల్లలు. గౌరవం వచ్చి కూర్చుంటే మా అమ్మ కొట్టింది, డైరెక్ట్ పోయేది. అని మాకు అదే అర్థమైందా, ఎవరెవరో కాదు, పాస్వర్డ్ మా పేడానే, ఇదే ఇల్లు, ఇదే ప్రదేశం, బయట జరుగుతుంది. కానీ నేను ఆయనకు వచ్చాను, మా అమ్మ ఒకసారి కొట్టింది నన్ను, అట్లా వెళ్ళదు. ఓకే, అప్పుడు వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ ఆలోచన వేరు, అలవాట్లు వేరే రకాలు కొట్టింది. ఇక్కడ దేవుడు అంటే మన పెదవులతో గణపరిస్తే పప్పు బెల్లాలంటే లైక్ వాళ్ళు చెప్పింది కూడా చెప్తున్నామ్మా, ఏదో మనకు కావాల్సింది ఇచ్చేస్తాడు అనుకునేది కాదు. హృదయానుసారంగా ఉంటే అవసరం మీ ముందుకు కూడా రాదు. అది అర్థం ఏంటి, ముందుగానే తీర్చబడుతుంది అని అర్థం. ఎందుకంటే అడగక ముందే అక్కడ ఎరిగిన దేవుడు, అవసరాలు తీర్చినటువంటి ఆత్మీయుడిగా ఉన్నాడు. మన లోకంలో మనం అంటాం, నేనేం అడగలేదు, నేను అన్ని అడిగాను కదా, నాకు అన్ని ఇచ్చాను కదా. కానీ ఒకసారి వేరే వారానికి వెళ్దాం, మరి అడిగారా చర్మపు చొక్కాలు మా చేయించిమ్మని, అక్కర్లేదు అంటే తెలుసుకున్నాడా లేదా, ఇచ్చారా లేదా? కదా, నిజంగా మన గురించి మనకన్నా ఎక్కువ ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరమ్మా? దేవుడే. ఇంకెవరు ఆలోచించరు. మనం అనుకుంటాం తల్లిదండ్రులు ఆలోచిస్తారేమో అని, తల్లిదండ్రులకు ఆ ఆలోచన ఇచ్చేది కూడా ఆయనే. అర్థమైందా? ఆయన కాదా? అవునా కదా? ఇప్పుడు నీ బిడ్డ ఎలా చదువుకుంటాడు ఏంటి అనేది మనం ఆలోచించుకుంటూ ఉంటాం, ఏం చదివించాలి ఏంటి అని. ఆ ఆలోచన ఇచ్చేది ఎవరు? చదివించి ఇలా చేయాలి ఎలా చేయాలి, దేవుడే. లేదా అంతటి గొప్ప దేవుడిని మనం ఏం చేస్తున్నాం, అలక్ష్యం చేస్తున్నాం. కానీ దేవుడు ఎలాంటి వారని ఇక్కడ రాయబడిందమ్మా, అందరి హృదయంలో పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ కూడా ఎవరు ఎరిగిన వాడే ఉన్నాడు, తెలుసుకున్న వాడే ఉన్నాడు. అర్థమైందా? మనం అనుకోవచ్చు ఆ లోపల ఉంది, బయటకి ఎవరు కనపడుతులే. నువ్వు బయటకి చెప్పే వరకు చెప్పడం కన్నా లోపలనే ముందు తెలుసు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా, నీ నోటిలోనికి వెళుతున్నది కాదు అపవిత్రమైనది, నీ నోటి నుండి బయటకు ఏదొస్తుందో అది అపవిత్రమైనది, దాన్ని నువ్వు కాచుకోవాలి. అర్థమైందా? అంటే ఎందుకని, నీ హృదయంలో ఏమో దేవునికి తెలుసు, నీ అంతరంగంలో సమస్త ఆలోచన దేవునికి తెలుసు. దాన్ని అనుసరించడానికి నువ్వు చేసే క్రియ ఏ రీతిగా ఉంటుంది, మాటానుసారంగా ఉంటుంది. అది మాట్లాడే విధానంతోనూ నువ్వు చేసే పనిని బట్టి ఉంటుంది. అది అపవిత్రమైనదే దేవుడు చెప్తుంది. కాబట్టి మనము ఆయన్ను ఎలా చూసుకోవాలమో మొదట ఆయన తెలుసుకోవాలి. మనం అర్థమైందా? దేవుడి గురించి పూర్తిగా నాకు తెలుసు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చేయతే చెప్తారా ఏంటి? నాకైతే తెలుసమ్మా, అది నేను చేయలేదని కాదు, నాకు తెలుసు. మీ ఎంతమంది తెలుసు దేవుడి గురించి పూర్తిగా? నాకు దేవుడు ఆది అంతము అయి ఉన్నవాడు కాబట్టి ఆ దేవుడి గురించి స్టార్టింగ్ తెలుసు, నాకు ఎండింగ్ తెలుసు అని గర్వంగా చెప్పుకోగలిగిన వాడు ఎవరున్నారు? పూర్తిగా పూర్తి స్థాయిలో తెలుసు. మరి ఒక్కరెత్తి అని చెయ్యి, మరి మిగతా వాడి పరిస్థితి ఎంత ఎత్తారు? మరి దేవుడి గురించి పూర్తిగా తెలిసిన విధానము అంటే ఆ విధానంతో నిజంగా మనం జీవిస్తున్నాం. యోచించుకోవాలి. నిజమైనటువంటి విధానము, దేవుడు ఎలా ఉన్నారో నాకు తెలుసు, ఆయన గురించి నేను తెలుసుకుని ఉన్నాను అన్నప్పుడు, ఆయన గురించి తెలిసిన నీవు ఆయన సమస్త కట్టడల్లోనూ నిబంధనల్ని ఆజ్ఞల్ని అనుసరించామా పరిశీలించుకోవాలి. ఎందుకంటే కత్తి గురించి మనకు పూర్తిగా తెలుసు, పేకాయన వస్తుంది, కూరగాయలైనా వస్తుంది. పూర్తిగా తెలుసు కాబట్టి కత్తిని పేక మీద పెట్టుకుంటావా?
పెట్టుకో. మరి దేవుడి గురించి పూర్తిగా తెలుసాను ఎంతవరకు తెలుసు ఇప్పుడు ఆలోచించుకోవాలి మనం. ఓకేనా? సరే, కానీ మన గురించి పూర్తిగా ఎవరికి తెలుసు? దేవుడికి. దేవుడే తెలుసు. అర్థమైందా? దేవుడికి అంతా తెలుసు. ఏదేదో వాళ్ళలో చెట్టు పెట్టి ఆ చెట్టు పండు ఆదాలలో తింటారని కూడా దేవుడికి తెలుసు. మన అంటే మనకు వద్దు. తెలిసినప్పుడు పెట్టడం ఎందుకు? పెట్టిన తర్వాత సేపించడం ఎందుకు? అది నేను తీసుకెళ్లి ఒక జార్లో పెట్టి ఈ జార్ నీది, నువ్వు ఈ జార్లోని బయటకు రావద్దు, ఈ జార్లో ఉన్నంత వరకు నేను కట్టడి చేశాను కాబట్టి నువ్వు నా మాట వినాలంటే దేవుడు గొప్పతనం ఏంటో స్వేచ్ఛగా నేను విడిచిపెట్టిన తర్వాత కదా నువ్వు దేవుడికి విధేయుడే ఉండాల్సింది. ఏమ్మా డాక్టర్ చెప్పాడమ్మా, అమ్మా రేపు 10 రోజులు ఏమి తినడానికి లేదు అంటే, అమ్మయ్యా ఏదో తినడానికి లేదు, ఈ 10 రోజులు నేను పోయి ఉపవాస ప్రార్థన చేసుకుంటాను కుదురుతా? ఎటు తినడానికి లేదు కదా. ఆయన ఎవరు ఉన్నారు ఒక ఆయన రాజకీయ నాయకుడు, ఆయన పేరు తెలియదు, బాగా ఫేమస్ ఆయన. ఆయన ఏమి తిండు అంటే ఆహారము సాలిడ్ అయిన ఆహారం ఆయన తినలేదు. అంటే జోక్గా పక్కాను అనమాట ఈ మాట. ఆయన ఓవర్ నిరాహార దీక్షలు చేస్తుంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రోజు జోక్గా పక్కనది ఏమందంటే, అమ్మా నేను ఎందుకమ్మా ఇంట్లో ఎందుకు జరిగాను కదా, ఇదే తినకుండా ఆలోచించే పనులన్నా జరుగుతాయి, నేను కూర్చుంటాను పొద్దుగూకులు నెలకోసారి కూర్చుంటాను నిరాహార దీక్ష అని చెప్పేసి అది జోక్గా అనమాట. కానీ ఆయన నిజంగా తినకూడదు, తినలేదు ఆయన నిజంగా తెలిస్తే కనుక ఆ నిరాహార దీక్షకు విలువ ఉంటుందా? ఉండదమ్మా, ఉండదు. మరి నువ్వు చేయలేను అనుకున్నప్పుడు నువ్వు దేవుడికి విధేయుడే ఉన్నా, సమస్తము నువ్వు చేయగలిగిన స్థితిలో ఉన్నా కూడా దేవుని కొరకు సమర్పించుకున్న విధానముతో విధేయత కనపరిచేవారుగా ఉన్నారు. ఎలా ఉండాలి? కనపరిచేవారుగా ఉన్నారు. స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆదాయాలకు ఇచ్చేసాడు దేవుడు. ఇస్తూ ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టిన స్వేచ్ఛ ఇచ్చాడు. నిజంగా ఆదాయాలు ఆ పండు తినకూడదు అని దేవుడు సంకల్పించుకుంటే వారు తినగలిగేవారైనా? తినగలిగేవారైనా? లోకము అపవాదికి అప్పచెప్పేశాడు దేవుడు. కానీ అపవాదికి అప్పచెప్పినటువంటి దేవుని యొక్క విధానంలో ఇప్పుడు బట్టి పాట గత వారం మన సోదరు ఎవరు పాడారు మీ పాటని? జాడు పాట పాటలో చివరి చరణంలో చక్కగా ఉంది. ఏమని? నీ ఆజ్ఞలేనిదే ఏమైనా ఏదైనా అనుకుంటుంది, ఏమైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా అంటూ తర్వాత అంటాడు. అపవాది చేసిన కీడులన్నీ కూడా మాకు మేలైపోతాయి. ఎందుకు? మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది వేసినమ్మా, అపవాది చేయున, అపవాది చేయు కీడులన్నీ మేలైపోను. మేలు ఎందుకవుతున్నాయి? ఎందుకవుతున్నాయి మేలు? దేవుడు అర్థం చేసుకుంటారు కదా. మరి ఆ విధానము మనకు దేవుడు మన ఎడలు చూపించాలంటే మనం ఎలా ఉండాలి? హృదయానుసారంగా దేవుడిని ఆరాధించాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి. అయితే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మన ఇంటర్నల్గా మనం ఎలా తెలుసుకుందాం. ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అదే చూడండి అమ్మా. ఎఫ్ఎస్సి పత్రిక 'అపవాది తలచిన కీడులన్నీ కదా వెలైపోవును. ఐదో అధ్యాయం 19-20 చదవండి. 21 వరకు చూడండి. ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుని భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒకరినొకడు లోబడి ఉండుడి. కానీ మనకు అసలు నచ్చదు. ఎవరన్నా మనకి ఎవరు చెప్పారు ఫస్ట్ పోయి నువ్వు చూసుకో,
తర్వాత మా చెప్పి అరే ఫస్ట్ నీకు చెప్పానంటే ఏంటి, నీలో ప్రాబ్లం ఉంటే అర్థం, నువ్వు దాన్ని సరి చేసుకో. వాళ్ళు ఉంటే చెప్పు, తర్వాత ముందు నువ్వు ఆచరించు, తర్వాత నువ్వు వివరించు. ఓకేనా? దేవుని రాబడిందమ్మా, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఏముంది? హెచ్చరికలు. హెచ్చరిక అంటే అలాగే ఇమ్మన్నాడు ఇక్కడ. అయితే కాదు పట్టుకోను, లేకపోతే స్త్రీ అయితే జుట్టు పట్టుకోను కానీ వివరించమండి. ఎలా హెచ్చరించాలి? పాటలతో. అది ఏ పాటలు ఉండాలి? ఆత్మ సంబంధమైన పాటలతో, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకటి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఎవరు వచ్చి అమ్మా నువ్వు ఇలా కాదమ్మా, నువ్వు చేస్తే తప్పమ్మా అంటే మా గురించి చెప్పడం కాదు, ముందు నీ ఇంట్లో వెళ్ళి చూసుకోపో. దేవుడు చెప్తాడు, నీ కంట్లో రోగం గురించి దేవుడు చెప్తాడు. ఎదుటి కంట్లో గురించి నువ్వు నలుగు చూడటానికి ముందు నీ కంట్లో రోగం నువ్వు చూడాలి. ఓకేనా? నీకు సరి చేసుకోవాలా. నీకు సరి చేసుకోలేని పరిస్థితి నీకు ఉన్నప్పుడే కదా ఎదుటి వాళ్ళు చెప్పారు, వచ్చి చెప్పినప్పుడు నీకు సరి చేసుకో, తర్వాత వాళ్ళకి కొంచెం వివరించు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అందరినీ ఎందుకు పాటలు పాడమంటాం? ఎందుకని? నాకు మాత్రం ఉండదా త్వరగా ముగించుకొని త్వరగా వెళ్ళిపోవాలని? ఉంటుందా ఉండదా? మరి ఎందుకు అందరూ పాటలు పాడాలి? మీరు హృదయానుసరంగా దేవునికి దగ్గర అవుతారు. ఎంత దగ్గర అవుతారో తెలుసా? పాటలు రాసే వాళ్ళంతా వాళ్ళకి ఏమన్నా పిచ్చి పెట్టి రాస్తున్నారు. సరే ఏంటి మీరు గొప్ప పేరు తెచ్చుకున్నారు రాస్తున్నారు. సరే కాదు, మరి అనుభవాలు అవన్నీ దేవుడు వారితో ఆ నడిచిన విధానాన్ని వారు వివరిస్తున్నారు, వ్యక్తపరుస్తున్నారు. వర్ణించలేనటువంటి విధానంతో దేవుడు కొనియాడుతూ ఉన్నారు వారు. ఇప్పుడు ఈ పాట కథ మొత్తం మార్చగలిగిన అనే పాట బాగా వైరల్ అవుతూ ఉంది. ఈ పాట మనం ఈ వారం ఒకరు పాడాలి, రేపు వారం నేను పాడాలి, ఆ తర్వాత వారు ఇంకోటి పాడాలని చెప్పి నేర్చుకుంటూ ఉంటుంటారు. అవునా? కానీ వాస్తవానికి ఇవన్నీ మీ జీవితాలు జరిగిన అనుకోవాలా? కాదుగా. కానీ ఆ పాట ఏం చేస్తుంది? దేవుడు చేసిన గొప్ప కార్యాలకు మీకు దగ్గర చేస్తుంది. కానీ వాస్తవానికి ఆ పాట రాసినటువంటి అతనికి దేవుడితో ఉన్న అనుభవాన్ని వివరిస్తూ ఉంటాడు. అర్థమైందా? మరి మనం అట్లా కదా దేవుడిని ఆరాధించాలి. అవునా కదా? దేవుడికి మనం అర్పించే ఆ స్థుతులంటే దేవుడికి ఎంత ఇష్టమో మనం తెలుసుకున్నప్పుడు ఆయన మన స్థుతుల మీద సింహాసన ఆశీనుడు అవుతూ ఉంటే అంతకన్నా ధన్యత మనకి ఎవరు ఉంటుందా? చక్కగా ఆత్మానుసారంగా పాడే పాట దేవుడు ఎంత ఆస్వాదిస్తాడు, ఎంత ఆనందంగా ఉంటాడు. అవునా కదా? కాబట్టి ఇదేంటంటే మళ్ళా అన్న చెప్పారు అనమాటండి, నేనేమి చెప్పలా. పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైన సమస్తము ఆజ్ఞగా స్వీకరించవలను. ఇప్పుడు రాయబడింది కదా, ఏముంది? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు ఏం చేయాలి? మన ప్రభువు యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. ఇదేదో ఫ్రాంక్ బాబు చెప్పిన మాట కాదు. ఆ చెప్పిన మాటనే కదా, ఏముంది లేదు, నేర్చుకుంటే వారం నేర్చుకోవడం వినేద్దాం కాదు. ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాట అనుసరించాలి, ఆచరించాలి, అనుకరించాలి. అప్పుడే దేవుడికి చాలా ఇష్టమైన బిడ్డగా ముందుకు రావడానికి ముఖము చెల్లదని చెప్పి భయపడినటువంటి ఆ స్త్రీ ఎదుటికి దేవుడే వెనక్కి తిరిగారు లేదా? ముఖాముఖి మాట్లాడారు లేదా? అంత భాగ్యం మనకుందా? దేవుడు మనతో మాట్లాడాలని ఆశ మనకు ఉందా వద్దా? ఎలా ఉన్నారు మనం?
హృదయానుసారంగా ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి. అయితే చివరిగా చెప్పి ముగించుకుంటాం. చూడమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించారమ్మా? ఆత్మతోను సత్యముతోను. ఇక సత్యము అనే పదము దేన్ని బట్టి ప్రస్తావించడం జరిగింది తెలుసా? పెదవులతో గణపరుస్తున్నారు, హృదయం దూరంగా ఉంది అన్నారు కదా. హృదయం దగ్గరగా ఉండి పెదవులతో గణపరిచే విధానమే సత్యం. దేవుడు అదే అంటున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. కాబట్టి మనం కూడా దేవుడిని తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే మనం ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి, ఆయనకి ఏమి కష్టమో తెలుసుకోవాలి. నువ్వు దూరంగా ఉంటుంది దేవునికి కష్టం, నువ్వు దగ్గరగా ఉంటుంది దేవునికి కష్టం. సింపుల్. ఎవరికి వాళ్ళే. నేను దూరంగా ఉంటే అది దేవునికి కష్టంగా ఉంటుంది, నేను ఆయనకి దగ్గరగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఇష్టమైన వారి కోసం ఎవరు ఏమైనా చేస్తాను చేయరా? చేస్తారా? చేయరా? మనం ఢిల్లీ వెళ్తే తప్పకుండా చూసొచ్చేది ఏంటి? తాజ్మహల్. మనమని కాదు, ఎవరైనా ఢిల్లీ దాకా వెళ్ళారంటే తాజ్మహల్ చూసి వస్తారు. నేను 3 రోజులు ఢిల్లీలో ఉన్నా కూడా తాజ్మహల్ చూడాలి, కుదరదు. ఓకేనా? తాజ్మహల్ చూసి వస్తారు. ఎందుకు చూస్తారు? ప్రపంచ వింతలో ఒక వింత కాబట్టి చూస్తారు. ఓకేనా? కానీ అది ఒక భర్త కానీ లేదా ఒక పురుషుడు కానీ తనకి ఇష్టమైన వారి గురించి కట్టింది. అవునా? అవునా కాదా? ఇష్టమైన వారి గురించి చేసినది వింత ఉందా లేదా? ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏది వింతలో అదొక వింత. మన ప్రపంచం మొత్తానికి ఖ్యాతి వచ్చిందా రాలేదా? అది మళ్ళా మానవుని చేత నిర్మితమైనదే. అవునా కాదా? మరి దేవుని చేత నిర్మితమైన నీవు ప్రపంచంలో ఉన్న వింతలన్నిటికన్నా గొప్ప వింతవు కాదా? గొప్ప వింతవా కాదా? నువ్వు గొప్ప వింతలే. నువ్వు గొప్ప వింతగా మలచడానికి అంటే ఏం కావాలి? నిన్ను ఇష్టమైన వాళ్ళు ఉండాలి అసలు. ఇప్పుడు పేరు గుర్తు రావడం నాకు. షాజహాన్ కట్టించిన ముంతాజ్ కోసమా? ముంతాజ్ కోసం కట్టించిన తాజ్మహల్ ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను ఇష్టాన్ని ఆయన కలపొచ్చాడు. అంటే ఆయన ప్రేమను పొందుకుంది కాబట్టి ఆయన కట్టించాడు. ఆ కట్టిన విధానం వేటైంది. ఓకే, వాళ్ళ జీవితం మార్చుకో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు, చేసుకున్నారు, ఓకే తీసే. ఇప్పుడు మనము ఒక వింతగా లోకమందు నిలవాలి అంటే నిన్ను వింతగా మార్చేటటువంటి ఒక ప్రేమికుడు నీకు కావాలో వద్దా? నేను ప్రేమించేవాడు నీకు కావాలో కావాలి. ఆ ప్రేమించేవాడు ఎవరై ఉండాలి? నాటి మేస్త్రి అవ్వాలా? ఇల్లు కట్టాలంటే ఎవరు అవ్వాలి? నిన్ను ఘనపరిచేవాడై ఉండాలి, సమస్తములకు పైరున్నవాడై ఉండాలి. ఇప్పుడు ఆ తాజ్మహల్ కట్టించింది రాజు కాబట్టి తాజ్మహల్ కట్టగలిగారు. అదే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక సేవకుడు లేకపోతే ఒక సాదా సీదా మనిషి అయితే కట్టగలరా? రాజుగా ఉంటారా, సాధారణమైన మనిషిగా ఉంటారా? ఆలోచించుకోండి. రారాజు చేత నిర్మించబడేటటువంటి అద్భుతంగా నిలబడతారా, లేక అదృశ్యమైనటువంటి వాటి వలె ఆ జాబితాలో ఉంటారా? ఎలా ఉంటారు? ఆలోచించుకోవాలి. దేవునికి మనం ఇష్టమైన వారముగా మనం ఆయన దగ్గరగా ఉంటే లోకానికి నేను ఒక రోల్ మోడల్ గా నిలబెడతాను. అది మళ్ళీ వెంటనే నేను సెలబ్రిటీ అయిపోతాను అనుకోవచ్చు. అర్థమైందా?
నీ చేత ఆయన కార్యములు జరిగిస్తాడు. నీ చేత జరిగించబడే ఆ కార్యములు జరిగించుకున్న వారు దేవుని గణపరుస్తారు, నిన్ను అభిమానిస్తారు కదా. కాబట్టి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎప్పటికీ ఉండే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే తనతో దేవుని గణపరుస్తూ ఉండాలి. అంతేనా? ఎలా? యథార్థ హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో ఆ పనులు దేవుడు కల్పిస్తూ ఆయన యొక్క గొప్పతనం కోసం మనం ఆహర్నిశలు. మరి గొప్పతనము అంటే ఇదాక పాటలో తెచ్చుకోవడం అలా కాదు. మన కార్యములలో దేవునికి మహిమ కలిగే విధంగా మన గుర్తు ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు నిజంగా నువ్వంటే ఎంతో అభిమానిస్తాడు. ఒక పద్యం ఉంది కదా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు నిజమైన వాత్సల్యం తండ్రికి, వాత్సల్యం కదా సంతోషం తండ్రికి, కానీ కొంతమంది ఆ పుత్రుని కనుగొని గొప్పగా పోయినప్పుడు అప్పుడు కలుగు అలా కదా వేమన సర్పం సరే. మాకేం తెలుసు అన్న పద్యాలు మాకు తెలియదు. మరి ఆ పుత్రుడిగా ఉన్నప్పుడు నీ తండ్రిని గణపరచాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీ తండ్రి మహిమపరచబడే విధంగా ఉండాలంటే మంచిగా జీవించాలి, అలా కదా, గొప్పగా జీవించాలి. మరి అలా ఉండాలంటే మనకు కావాల్సింది దేవునితో సహవాసం, ఆయనతో సంచారం, ఆయన సన్నిధిలో నిత్య నివాసం. ఇవి మనకి ఎప్పుడు కూడా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉంటూ దేవుడు మనకు తోడై ఉండి మన సమస్త దినముల్లో సదాకాలం మనకు తోడుగా ఉంటూ నడిపించినట్టు ఆయనకు మనం హృదయానుసారంగా దగ్గరయ్యేవారుగా ఉండటకు శారీర జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్.